అందరికీ నమస్కారం. మాఘపురాణం రెండవ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట. మాఘమాసం హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు ఎంతో ఫలప్రదమని భావిస్తారు. ఈ మాసంలో స్నానం, దానం, జపం, తపం వంటివి చేయడం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు. మాఘపురాణంలో మాఘమాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాల గురించి వివరంగా చెప్పబడింది. ఈ పురాణం 28 అధ్యాయాలతో కూడి ఉంది. రెండవ అధ్యాయంలో సౌనకాది మునులు సూతునికి మాఘమాసం యొక్క విశిష్టత గురించి అడుగుతారు. సూతుడు వారికి మాఘమాసం యొక్క మహిమ గురించి వివరిస్తాడు. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినాలనే కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలననడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు క్షేత్రమ మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాననని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుడయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే గాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణు లోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంతింతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు బావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే గాక పునర్జన్మ ఎన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించి నరక బాధల గురించి వివరించెదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్యకార్యములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును.
అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకరులకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే గాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ కులము వారైనను కూడా మాఘ స్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువుని పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కుల భ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించే వారి వద్ద ధనమును హరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడను, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడను, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవ భక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడను, ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసి ఇండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమునే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యాంతము స్నానములు చేసేదని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. సాంబవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించెడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానుడికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని వైశ్యునికి కాని క్షత్రియునికి కాని శూద్రునికి కాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని
చేయలేని వారిని కానీ ప్రోత్సహించు వారలను కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడునిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితినిగాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము. వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.